హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా పర్సనల్ విషయాలు అలాగే కొన్ని బయట కబుర్లు చెప్దాం అనుకుంటున్నాను. అది ఏంటి ఎలా అనేది నేను తిన్నాక ఇప్పుడే కదా తింటానని చెప్పాను, ఆల్రెడీ తినేసానండి, బాగా ఫుల్గా తిన్నాను. ఇక మీ మీద దాడి చేయడమే లేటు, మీ మీద దాడి చేస్తాను మాటలతోటి. ఓకే, ఈరోజు మీరు చూస్తున్న పర్సను ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడిన పర్సన్ నేను. ఫుడ్ విషయంలో కానీ, పడుకునే విషయంలో కానీ, అంటే బెడ్ విషయం, అంటే మంచి ఇల్లు లేకపోతే మనకి సుఖమైన నిద్ర కూడా ఉండదు. గాలి దుమ్ములు వచ్చిన, కరెంట్ లేని లైఫ్ ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశానండి. స్టిల్ ఇప్పుడు నేను చూసుకుంటే నేనున్న ఇల్లు కానివ్వండి, ఈ వాతావరణం కానివ్వండి, నేను ఇప్పుడు నాకు నేనే చూసుకుంటే నేనేనా అనిపించే పొజిషన్లో నన్ను దేవుడు పెట్టాడండి. ఒక 1.5 ఇయర్ నుంచి నా హెల్త్ కండిషన్ బాగాలేదు. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయిందండి. ఇది ఇలా వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆపరేషన్ పడవలసిందే నాకు హెడ్కి, కానీ ఆపరేషన్ పడలేదు. తర్వాత చేయించుకుందామన్నా, మీకు తెలుసు కదండి, ఇంకా పిల్లలు ఉంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో తెలుసు కదా. అలాగే నేను కూడా ఫేస్ చేశాను ప్రాబ్లమ్స్. ఇంకా ఆపరేషన్ చేసుకోవడానికి మనీ నాకు సెట్ కాలేదు. తర్వాత దగ్గరగా ఒక 1.5 ఇయర్ నుంచి అండి అసలు హెల్త్ కండిషన్ బాగోలేదు. ఎందుకు బాగోలేదంటే, ఈ దవడ ఇలా వెనక్కి వెళ్ళడం వల్ల నాకు నోస్ అంతా బ్లడ్ పడుతుందండి. బ్లడ్ పడుతుంటే టెస్టులు చేయించుకుంటే తలకు ఆపరేషన్ పడుతుంది అన్నారండి. దగ్గర ఒక 2 lakhs 1.5 lakh అనుకుంటా అవుతుంది అన్నారు. అన్నప్పుడు నాకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే, చేతిలో అమౌంట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, మనకంటూ సాయం చేసే ఒక మంచి సపోర్ట్ లేదండి. కష్టపడి తినాలి, కష్టపడి మనల్ని మనం పోషించుకోవాలి. తలకు ఆపరేషన్ పడకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి హెడ్కి ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు నేను అని డాక్టర్ చెప్పినప్పుడు భయం వేసిందండి. ఎందుకు భయం వేసిందంటే, నా వెనకాల మా మదర్ ఉన్నారు, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. నా ఫ్యామిలీలో నా మదరు, నేను, నా 2 కూతుళ్ళు, ఇంతకు మించి ఎవరు లేరు, ఎవరు రారు. ఇది మా లైఫ్ ఇదండి. నా పిల్లల గురించి నాకు భయం వేసింది. ఇల్లు స్లాబ్ వరకే లేపాను, ఉండడానికి ఇల్లు లేదు. నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను ఒకవేళ నాకు ఏదైనా ఇన్ కేసు ఏదైనా అయితే అని నేను దగ్గరగా 2 weeks నేను భోజనం చేయలేదు. 2 వారాలు భోజనం చేయకుండా ఏడ్చిన రోజులు ఉన్నాయండి. నేను ఎందుకు ఏడ్చానంటే, నేను ఇలా అయిపోతే పిల్లలకి ఇల్లు ఉండదు, ఏం చేయాలని భయం వేసి, ఇలా కాదని చెప్పి ఫోన్ యాప్లో గట్రా అమౌంట్ తీసుకొని, నా ఫ్రెండ్స్ని రిక్వెస్ట్ చేసి అమౌంట్ తెచ్చుకొని, ఈ ఇల్లు స్లాబ్ వేసిన వేయకపోయినా రేకేయించేద్దామని రేకేసి ఇంట్లోకి వచ్చేసాను. నాకు అప్పులున్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను అది ఫేస్లో చూపించాను. ఎందుకు చూపించొద్దు, ఎందుకు చూడొద్దు, అవి అసలు ఆలోచించవద్దు. అప్పులను చూడొద్దు, మనకు అప్పు ఉంది వాటిని చూడకండి. మనం కష్టపడాలి, తేవాలి, తీర్చేయాలి, అంతవరకే చూడండి ప్లీజ్. ఎందుకంటే స్టిల్ ఉన్న పొజిషన్లో ఎక్కడన్నా అప్పులు ఉంటే వాటికి లోన్ అప్పుల్లో వీటిలో అమౌంట్ తీసుకొని ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారో చూస్తున్నాం కదా. చూసి దానికోసం చేయాలనిపించిందండి. మీరు ఇప్పుడు చూసిన పర్సన్ నేనైతే కాదు. ఒకప్పుడు నేను అనుకున్నా, ఏదన్నా చేసుకుని చచ్చిపోదాం అని నేను అనుకున్నా. నా లైఫ్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వచ్చినాయి. అప్పుడు అనుకున్నా, బట్ అప్పుడు నేను నా పిల్లల కోసం ఆగిపోయాను. ఎందుకంటే అండి, మనకంటూ మన పిల్లలు ఉన్నారు వెనకాతల, వాళ్ళని చూడాలి,
మా మదర్ ఉన్నారు, ఆమెను చూసుకోవాలి. మనకేదో బయట నుంచి వచ్చిన ఒక అమ్మాయి గురించి మనం ఏదో చేసేసుకోవడం, లేదంటే ఉంటాయి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. లైఫ్ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ కోసం మన ప్రాణాలు మనం తీసుకోవడం కరెక్ట్ కాదండి. ప్లీజ్ అందరూ వినండి, అట్లాంటివి ఏమీ చేసుకోవద్దు. చాలామంది అంటే లోన్ యాప్ల గురించి నాకు కొంత అప్డేట్ ఉంది. అది అప్డేట్ కొంచెం ఉందండి, కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంది దాని గురించి. ఎందుకంటే నేను కూడా లోన్ యాప్లో అమౌంట్ తీసుకున్న పర్సన్నే. నాకు అలా అనిపించింది, చచ్చిపోవాలన్నంత బాధ వచ్చింది. ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఈ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తుంటే, నా రిలేషన్లో నేను అమౌంట్ తీసుకుని వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటే నేను ఎంత ఇది లోపల ఎంత కృషించిపోతున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ఏదో చేసేసుకోవాలి, ఏదో ఇది అయిపోవాలని నాకు లేదు. మీకు ధైర్యం ఉంటే వాళ్ళకు ఒక మాట చెప్పండి, ఇలా కాదు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పండి. వినలేదనుకో, ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. మనం ఏం చేయలేమండి. ఎందుకంటే బయట ఒక సామెత ఉంది, నారు పోసిన వాడు నీరు పోయడా అని. అంటే మనల్ని పుట్టించిన దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు, బట్ మనకి దానికి తగ్గ కృషి చేయాలి. రీసెంట్గా నాకు ఒక 1 వీక్ కింద ప్రామిస్గా చెప్తున్నాను, నేను చచ్చిపోదాం అనుకున్నా. నేను ఈ వీడియో ఎందుకు మీకు తీసి పెడుతున్నానంటే కొంచెం అవగాహన ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ మన దాకా వచ్చేసినా మనం మన వెనకాల గురించి ఆలోచించాలి. రెండోది, దేనికో భయపడి మనం ఎందుకు చేసుకోవాలి, ఎవరి కోసమో ఏదో అనుకుని మనం ఎందుకు చచ్చిపోవాలి? కరెక్ట్ కాదు కదా. అసలు అది కరెక్టే కాదు. నా విషయానికి వస్తే చచ్చిపోకూడదు, కరెక్ట్గా నిలబడాలి. ఇప్పుడు చూశారు కదా మీరు నన్ను, నీట్గా మార్నింగ్ లెగిసాను, మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, అమ్మ కూడా డ్యూటీకి వెళ్ళిపోయింది, నేను ఒక్కడే ఇంట్లో ఉన్నాను. ఇవన్నీ నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడతా ఇల్లంతా క్లీన్ చేసుకుని మాప్ చేసుకున్నాను. నేను చేస్తాను, నేను ఇంట్లో పనులన్నీ చేసేస్తాను, నాకేం సిక్కూడదు. ఎందుకంటే నా ఓన్ హౌస్ కదా, నేను చేసేస్తాను. అన్నీ చేసుకున్నా. మార్నింగ్ నుంచి నేను 12 గంటలకు అనుకుంటాను మేబీ బ్రష్ చేశాను. చేసి ఆ పొటాటో చిప్స్ వేపుకున్నాను. నిన్న మార్నింగ్ చారు చేశాను, ఆ చారు ఉంది, ఫుల్గా తినేసాను. కెమెరా ముందు కూర్చున్నా. ఎందుకు అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నా మీదకి వచ్చినప్పుడు నిజం చెప్తున్నాను మీకు, నేను చచ్చిపోదాం అనుకున్నాను. కానీ అక్కడ దాకా వెళ్ళిన వాడిని కంబ్యాక్ వచ్చేసానండి నేను. ఎందుకంటే నాకంటూ నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా నేను ఏదో ఒకటి ఇది చేయాలి కదా నా పిల్లలకి అని నేను ఆలోచించాను. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు నాకు ఈ కొన్ని ప్రాబ్లమ్స్, నాకు సమ్ ప్రాబ్లమ్స్ ఇంట్లో వస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, చచ్చిపోదాం, ఇలాంటి లైఫ్ మనం బ్రతకలేము. ఉంటే డబ్బున్న వాళ్ళుగా పుట్టాలి, లేదంటే అంతే ఇంకా అడుక్కునే వాళ్ళుగానే పుట్టాలి, కానీ ఇలా ఉండకూడదు అని చాలా పేషెన్స్ నేను భరించానండి లోపల. కానీ లాస్ట్కి ఒకటే అనుకున్నా, దీన్ని డైవర్ట్ చేయడానికి ఇంకేదన్నా చేస్తే బెటర్ అనిపించింది. నాకున్న స్కిల్ ఏంటంటే, స్కిల్ అనేది కాదు అది, నాకు కెమెరా ఫేర్ ఉందండి. నేను కెమెరా ముందు నేనేం మాట్లాడలేను, నాకు కొంచెం చాలా నర్వస్గా ఉంటుంది, నాకు చాలా సిగ్గు ఎక్కువ. ఒక మాటలో చెప్పాలంటే బాగా సిగ్గు ఎక్కువ. ఆ సిగ్గు అంతా పక్కన పెట్టేశాను. అసలు ఇలా ఉండేవాడిని కాదు నేను. 10 మంది రోడ్డు మీద నిలబడితే ఆ రోడ్డుకి నేను నడవనండి అసలు. అంటే నా టైప్ అది. స్టిల్ ఈరోజు నేను ఇలా కెమెరా ముందు మాట్లాడుతున్నాను అంటే నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. ఎందుకు మోటివేట్ చేసుకున్నాను అంటే నేనేం చదువుకోలేదు, కానీ యూట్యూబ్లో వీడియోస్ చూసి నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. స్టిల్ ఈరోజు చెప్పాలి అంటే నా ఇంట్లో ఏ పొజిషన్లో బెడ్ పెట్టాలన్నా, ఒక కుర్చీ అన్నా, ఒక మొక్క అయినా, ఒక టీవీ యూనిట్ అయినా, ఏదైనా సరే నేను మొబైల్ చూసి దీని ద్వారాగా నేను టెక్నాలజీని యూజ్ చేయను. టెక్నాలజీ యూజ్ చేయడం అంటే టెక్నాలజీని యూజ్ చేసేలాగా మాత్రమే చేయాలి. వేరే విధంగా యూజ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఇది. కొన్ని మంచివి మనం ఎంచుకోవడం మంచిది అనిపించింది, అప్పుడు యూట్యూబ్ని ఎంచుకున్నాను నేను. చెయ్యాలి, ఎలా చేస్తామనుకో మనం కొన్ని ప్రాబ్లమ్స్ వదిలేస్తాం కదా, అదొకటే టార్గెట్ పెట్టాను. యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మనమేం ప్రొఫెషనల్ కాదు, ఏమీ
అన్నిటికన్నీ ఎఫెక్ట్స్ పెట్టేసి ఏయో చేసేసి మనం అట్లా అంటే ఏం కాదు. బట్ మనకున్న దాన్నే మనం చేద్దాం. అది దేవుడు దాన్ని ఎంతవరకు తీసుకెళ్తాడు కదా. అలా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ నేను మీతో మాట్లాడడానికి రీజన్ ఏంటంటే 1,00,000 ప్రాబ్లమ్స్ రానివ్వండి, బట్ చచ్చిపోయేదాకా వెళ్ళకండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు మనం పుట్టాము, మనం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుడతామంటే తెలియదు కదా. ఈ అందమైన ముఖం అంటే అన్నీ నాకు ఉన్నాయండి. నాకు స్టిల్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది. కానీ మన ఫేస్ని మనం చూసుకోలేం చచ్చిపోతే. నీకు ఆ విషయం అర్థమవుతుందా? మన ఫేస్ని మనం మళ్ళీ ఇలా చూడలేమండి చచ్చిపోతే. మనకు మనం ఎవరమో తెలియదు చచ్చిపోతే. ఈ ఏంటి నేను ఎలా చెప్పాలి నాకు అర్థం అవ్వట్లేదు. మనకి మనము మళ్ళీ కనిపించం. ఈ వీడియోల రూపంలోనో ఒక అద్దం ముందు నుంచో అర్థం ఉంటుంది కదా, దాని ముందు నుంచి ఉంటే మనకు మనం కనపడతాం. చచ్చిపోయిన తర్వాత ఇంకేముండదు. అర్థమైందా? ఈ అప్పులు పోతే అప్పుల గురించి చచ్చిపోతారు, కానీ ఉన్నవాళ్ళు దూరం అయిపోతున్నారు కదా. రెండోది, పిల్లల్ని పెంచగలిగినప్పుడే పెళ్లి చేసుకోండి. మనకంటూ పిల్లల్ని పెంచగలం అంటే నేను మా ఫ్రెండ్ది ఒకటి రీసెంట్గా ఫేస్ చేశాను, దాని గురించి చెప్తున్నాను. మన సరదా కోసము వేరే దానికోసము పెళ్ళి చేసేసుకొని ఇబ్బందులు పడిపోయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదండి, దాన్ని వదిలేయడం, లేదంటే వాడిని అది వదిలేయడం, లేదంటే చచ్చిపోవడం, లేదంటే చంపేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు. యూజ్ అయ్యేదైతే అసలు ఏం కాదండి. మీకు మీరు ఒకసారి క్వశ్చన్స్ వేసుకోండి, ఎలా ఉంటే బెటర్, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని. యూట్యూబ్లో కొన్ని మోటివేషన్ వీడియోస్ వస్తున్నాయి, అవి చూడండి, యూజ్ అవుతాయి. నేను చెప్పాలనుకుంటున్నదల్లా అదే. ప్లీజ్, చనిపోవడం తప్పు, బ్రతుకుండి ఏదైనా చెయ్యాలి. ఏమో ఈరోజు నువ్వు బ్రతుకుంటే రేపొద్దున్న అంబానీ కన్నా గొప్పడు అయిపోతావేమో, ఎవడికి తెలుసు. పూర్ పొజిషన్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చాను, నేను కోటీశ్వరుని అయిపోయానేమో కాదండి. అక్కడ అంటే మనకంటూ ఉండడానికి ఒక నీడ ఉంది, మనమంటూ తినడానికి దేవుడు ఇచ్చాడు, ఎంతో కొంత తింటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం కదా. లైఫ్ ఇది చాలండి. మనం కోట్లు సంపాదించినా హెల్త్ బాగాలే, మన ఆరోగ్యం లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదించినా వేస్ట్. ఈ మయ్యాన్ని ఈ చచ్చిపోతాలు ఎక్కువైపోయి ఈ చచ్చిపోయిన ఒక వారంలో గిన్నెల మీద పేర్లు రాయించేస్తారా మీకు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఒక్క వారమే, ఆ వారంలో పేర్లు రాయించేస్తారు. బతుకున్నప్పుడు ముద్ద కూడా పెట్టరు, చచ్చిపోయిన వెంటనే పేర్లు కొట్టించేస్తారు, గిన్నెలు పంచి పెట్టేస్తారు. నేనైతే కార్యం భోజనాలు ఉంటాయి కదా, దాంట్లో గిన్నెల కోసమే వెళ్తాను. నేనైతే కార్యం భోజనాలు గిన్నెలు పంచి పెడతారు కదా, గిన్నెల కోసమే వెళ్తాను నేను. నాకు చాలా ఇష్టమండి అలా వీళ్ళు గిన్నెలు తెచ్చుకుంటారు. ఈ మయ్యాన్ని అప్డేట్ అయ్యారండి జనం, ఎలాగంటే పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేస్తున్నారు చచ్చిపోయిన కాడ. గిన్నె ఎత్తారంటేనే వస్తానన్నట్టు ఉంటుంది. సరదాగా అంటున్నానండి. వెళ్తాను నేను, కొంచెం నాకు సిగ్గెక్కువన్నాను కదా. ఎక్కడికైనా భోజనాలకి చాలా తక్కువ వెళ్తాను, బయటకు అంత గమ్మని వెళ్ళి భోజనం చేసి వచ్చే టైప్ కాదు. ఇక్కడ ఎవడో బిర్యానీ పెడుతున్నాడు కదా వెళ్ళి తినేసి వచ్చేద్దాం అనే ఉద్దేశం అది కాదండి. ఓకేనా? ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కూడా కొట్టండి. రైట్, కొట్టి గంట టింగ్ 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 అని కొట్టి నన్ను కొంచెం పుష్ చేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రైట్, ఇంకేం చెప్పాలి, ఇంకేమున్నాయి, అంతే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ చూడండి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చూస్తాను. ఓకేనా మరి, బాయ్.